సిల్కు లాల్చి సూపరో సూపరో ఒక్క సుక్క సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన అస్సలే నేను హైపరు అందులో మ్యాటరో ఆగనంది స్పీడు మీటరు నాకు నేనే దొరకనట్టు స్పీడు పెంచి దూకుతున్నా స్పీడులో వస్తున్నా నీకు నేను తెస్తున్నా గుండె బ్యాండ్ బాజా వేసి సందల్లోన నీకు చందమామ లాంటి నిన్ను పెళ్లి చేసుకోనా ఫుల్ గోలంట చావు టైపు గుళ్ళంట ఊళ్ళంట ఫుల్ కొట్టినట్టు నీళ్ళంతా తుల్లంట ఈ ఖుషిని బయట చేసి నీతో నేను పంచుకోనా. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. వైజాగ్ లో బీచ్ బాగుంటుంది, హైదరాబాద్ లో బిర్యానీ బాగుంటుంది, విజయవాడలో బజ్జీ బాగుంటుంది, మా ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ బాగుంటుంది. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ అంటే త్రిబుల్ ఎక్స్ సోప్, సంస్కారమైన సోప్. మీరు వాడుతూ ఉంటారా? పి ఫర్ పోలీస్ స్టేషన్. సున్నితమైన చర్మం కోసం. మన గార్లే భయ్యా, లైట్ తీసుకోండి మీరు. ఆర్ ఫర్ ఎక్సోనా, తాకుతూనే ఉండిపోవాలి. ఎందుకు వెనకాల అబ్బాయిని తాకచ్చుగా, అబ్బాయి చుట్టూ చూడు ఇంకా పొడుగా. ఈ ఫర్ ఎక్సో, జిడ్డు వదిలిపోతుంది. చాలా వదిలించాల్సినవి ఉన్నాయి. ఎస్ ఫర్ సంతూర్, నాన్నకు నచ్చిన సోప్. ఎస్ ఫర్ సర్ఫ్ ఎక్సెల్, మరక మంచిదే. ఆవిడ కబాలిచ్చే మరక మంచిదే అని. వెల్ డన్. సో ఇవాళంతా ఉతుకుడు కార్యక్రమం అన్నమాట. మొత్తం సబ్బులన్నీ తెచ్చుకున్నారు మీరు. వెల్ డన్, సూపర్. సో అన్న ఆశకైనా హద్దు ఉండాలిగా. సో మా జాన్ ఏమైందంటే బైక్ మీద బాగా ఫాస్ట్ గా వెళ్తున్నాడు అనమాట. దాని తోడు అతనికి ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది అనుకున్నాడు. సో జాన్కి ఏమనుకున్నా అలా అయిపోతూ ఉంటాయి అనమాట. యాక్సిడెంట్ అవగానే యమబొట్లు అందరూ ఇద్దరు వచ్చారు ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ మీరు యమలోకానికి రావాలి సార్, అక్కడ వెయిటింగ్ అన్నాడు. సరే బాబు అక్కడికి వస్తాను, కానీ నాకు ఏమైనా ప్రివిలేజెస్ ఉన్నాయా, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, మీ శిక్ష మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నాడు. అవునా, ఇలాంటి బంపర్ ఆఫర్ బాగుంది అనుకుని పైకి వెళ్ళాడు. లైన్ లో వెళ్తూ ఉన్నాడు. ఫస్ట్ ఒకటి చూశాడు, ఒకటినేమో ముళ్ళు ఉంటాయి కదా, ఆడుగు ముళ్ళేసి కొడుతున్నారు అన్నమాట. కొడుతుంటే వద్దు ఇది మరీ హర్ట్ అవుతాను నేను, వద్దు నాకు ఇదని. ఇంకొంచెం ముందుకెళ్తే మేకులు పెట్టి మేకుల మీద మోకాళ్ళ మీద నడిపిస్తున్నారు. ఇది ఇంకా కష్టంగా ఉంది, ఇది నా వల్ల కాదు. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఒక ఆయన పడుకుని ఉన్నాడు, ఒక అందమైన అమ్మాయి మసాజ్ చేస్తుంది అనమాట. ఇదైతే నాకు కంఫర్టబుల్ సార్, ఇది నాకు ఓకే అని. అయితే ఓకే, అప్పుడు అమ్మ బట్టలు అన్నారు. ఓకే అమ్మ నువ్వు వెళ్ళిపోయి ఇంకేం చేస్తాడు మసాజ్ అని. సో అలా చాలా సార్లు మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఉంటుంది. సో అలాంటివి మీకు కూడా జరుగుంటాయి బాగా. సో మీకు అలా జరిగినవి. అన్నకు లైన్ వేస్తే తమ్ముడు వాడిండు. ఎవరో ఒకరు కదా అని. ఇప్పుడు రేషియో తక్కువగా ఉన్నప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి. అడిగానని చెప్పమ్మా, అన్నని తమ్ముడిని కాదు. బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి బిల్ కట్టాడు. ఏంటి డబల్ ధమాకాలు మాకు? గుర్రం మీద కాలేజ్కి వద్దాం అనుకుంటే గాడిద మీద కాలేజ్కి వచ్చాను. బుక్స్ ఎలాగా? ఏదమ్మా ఒకసారి నుంచి మీ పేరు? పూజ. పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ ఉద్దేశంలో గాడిద ఎలా అరుస్తుంది? అంటే బై మిస్టేక్ ఒకవేళ నిజంగానే వస్తే, కాలేజ్కి వెళ్ళాల్సి వస్తే ఎలా అరుస్తుంది? పూజ అని అరుస్తుంది. ఎవరికైనా వచ్చా గాడిద సౌండ్? నాకు వచ్చు. చిన్నప్పటి నుంచి గాడిద అని తిట్టేటప్పటికి అది అలవాటు అయిపోయి వచ్చేసినాడు నాకు కూడా సౌండ్. రెడీ, నేను అంటాను, నాతో పాటు అందరు ఫాలో అవ్వండి. గాడిదలన్నీ ఒకే చోట ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ పెళ్లి గెలిచింది, కానీ అక్కడ పెళ్లి కూతురు లేచిపోయింది. మీ ఫ్రెండ్ ఎవరు? పెళ్లి కూతురు ఫ్రెండా? ఓకే, బతికిపోయాం అమ్మా. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. డాన్స్ కాంపిటీషన్ అని చెప్పి తీసుకెళ్లి చావు ముందు చావు డాన్స్ చేయించారు.
మీరు డాన్స్ చేస్తారా? డాన్స్ కాంపిటీషన్ ఎందుకు వెళ్ళారు? అమాయకంగా ఫ్రెండ్ కి వెళ్ళి వాటర్ అడిగితే క్వార్టర్ తాకిపించాడు. నీకు దాహం వేస్తుందని అది కూడా తాగేసి ఉంటావు. అవును. నీ అమ్మాయికత్వం పాడుగాను. నేను ఇంటర్ లో పాస్ అయితే మా ఫాదర్ బైక్ కొనిస్తా అన్నారని షోరూమ్ తీసుకెళ్లి రిక్షా కొనిచ్చారు. మరీ ఎక్కువ మార్కులు వచ్చుంటాయి, ఆయన తట్టుకోలేక 3 చక్రాలు 2 చక్రాలే అనుకున్నాడు ఆయన. పాపం నీ మార్కులు చూసాక 3 అయ్యాయి అవి. మొన్న పాలు తాదాం అనుకుంటే ఫినాయిల్ తాగేసినా అది ఎక్స్ప్రెస్ లాగా చూసుకుంటేనే. సరే మైక్ అతనికి ఇచ్చి ఒకసారి కింద రానా. ఈయన ఆట ఆడతాడు. మ్యూజిక్. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఊళ్ళంతా ఒకటి సిగ్గు. సిక్కిస్తుంది నీ చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. బావా బావా నీ కోసం ఎక్కడెక్కడ వెతకాను, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఈ మధ్యన ఇక్కడే ఉంటున్నానమ్మా. ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? మీరే నా ప్రపంచం, మీరే నా ప్రపంచం. నేను వాటర్ తాగిపోయి వోడ్కా తాగాను. నాకు మీరు మాట్లాడడం మొదలెట్టినప్పుడే తెలుసు ఇలాంటిది ఏదో ఉందని. ఓకే, ఇంకా అమ్మాయి అబ్బాయి సినిమాకి వెళ్తారు. అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ తోని 2 కార్నర్ టికెట్స్ తెమ్మంటే అటు కార్నర్ ఇటు కార్నర్ తెస్తాడు, కానీ 2 పక్క పక్క. అయ్యో పాపం మీరు ఒక్కళ్ళే అటు సైడ్ కూర్చొని చూసారా? అమ్మాయి భోజనానికి ఇంటికి పిలిపించి బట్టలు ఉతికిపించింది. అంటే ఎంతసేపు పట్టింది? 2 గంటలన్నా. వెరీ గుడ్. ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉతకడం? ఉతికినప్పుడు బానే ఉంది, ఆ. తర్వాత నన్ను కూడా ఉతికింది. పాపం ఇంట్లో ఇక్కడ గిన్నె తీసి ఇక్కడ పెట్టమంటే మమ్మీ నో ఐ హావ్ టు గో అంటారు. అదే పాపం గర్ల్ ఫ్రెండ్ అడిగితే కుక్కటపల్లి నుంచి దిల్సినవారు పరిగెత్తుకుంటూ కూడా వెళ్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ డిన్నర్ పిలిచి వాళ్ళ తాతయ్య తద్దినం భోజనం పెట్టాడు. ఐటమ్స్ ఏమైనా మారా? నాన్ వెజ్ వాళ్ళు పప్పన్నం పెట్టాడు. ఐ కెనాట్ టేక్ ఇట్. ఇంకా ట్రైన్ టికెట్ బుక్ చేస్తే బస్ టికెట్ బుక్ అయింది. సార్ ని కింద పడేద్దామని తొక్కేసి మేడం ని పడేశాను. కాలడ్డం పెట్టావా? పడ్డారా మేడము? పడ్డారు. వెరీ గుడ్. తర్వాత ఏమైంది నీకు? 3 days ఎక్స్ట్రా అటెండెన్స్ వచ్చింది. మేడం ముక్కు ఎలా ఉంది? బానే ఉందా? బాగుంది. అడిగానని చెప్పా. మేడం ని పడేసినందుకు సార్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏ కాలేజ్ అమ్మా? కేవి రంగారెడ్డి. నీ పేరేంటి? స్వప్న. ఏం చదువుతున్నారు? డిగ్రీ 2nd year. కేవి రంగారెడ్డి కాలేజ్ లో డిగ్రీ 2nd year చదువుతున్న స్వప్న ఒక మేడం కి కాలడ్డం పెట్టింది. చెల్లెకి సైడ్ కొడితే అక్క పడింది. ఈవిడతో ఒకసారి డిస్కస్ చేయమ్మా. ఈవిడ అన్నకు ట్రై చేసి తమ్ముడు పడ్డాడు. లక్కీ బాయ్. తిరుపతికి ఎక్స్ప్రెస్ టికెట్ బుక్ ఏమైందమ్మా, ఎందుకు కోపంగా ఉన్నావు నువ్వు? తిరుపతికి ఎక్స్ప్రెస్ ఏమైంది మళ్ళీ కోపంగా? నవ్వుతో చెప్పు. తిరుపతికి ఎక్స్ప్రెస్. అదిగో మళ్ళీ కోపం. నవ్వుతో. ఇగో ఇప్పుడు నవ్వావా? అలా నవ్వుతో చెప్పమ్మా. తిరుపతికి ఎక్స్ప్రెస్ టికెట్ బుక్ చేద్దాం అనుకుంటే ఎక్స్ప్రెస్ షోకి వచ్చేసా. నేను చెప్తానని ఆవిడ చెప్పుకుంటే ఇంకెవరైనా? లేక ఒక అమ్మాయిని ఫాలో చేసినాక చాలా రోజుల తర్వాత నంబర్ దొరికింది. హలో హాయ్ అని పెడితే నమస్తే బాయ్ అని చెప్పింది. మరీ లేట్ చేసావు భయ్యా. అవును, కొంచెం లేట్ అయిపోయింది. అమ్మాయి ఇంటికి సూట్ తో వెళ్ళా, కానీ వచ్చేటప్పుడు కుక్క కాట్లతో వచ్చిన. నీకే ఎందుకు అన్ని ఇలా జరుగుతున్నాయి? నీ సెలక్షన్ బ్యాడా, నీ టేస్ట్ ఆ టైపా? ముందుసారి వెళ్తేనేమో బట్టలు ఉతికిచ్చింది, నిన్ను ఉతికింది. ఈసారి ఏమో కుక్కల్లో వదిలింది. మా ఇద్దరికి ప్యాచప్ చేపిద్దామని వచ్చి ఎవరిద్దరు? మా ఇద్దరు ఫ్రెండ్స్ ప్యాచప్ చేపిద్దామని వచ్చి వాళ్ళిద్దరు విడిపోయారు, బ్రేకప్ చేసుకొని వెళ్ళారు. ఎవరిద్దరికి ప్యాచప్ చేద్దాం అనుకున్నారు? నాకు నా బాయ్ ఫ్రెండ్ కి ప్యాచప్ చేద్దామని వచ్చి. ఆంటీ విన్నారా? మేడం గారు హలో, గుడ్ మార్నింగ్ టీచర్. హలో.
ఏమండి ఏమైనా మాట్లాడండి, ఓ పాట పాడండి. హూజ్ యువర్ ఫేవరెట్ హీరో? మీరే మీకు ఎప్పుడు అనుకున్నదట్టి అయ్యిందోటి అవ్వలేదా? అలాంటివి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని చూసే తర్వాత ఏం గుర్తు రావట్లేదు. సో మీరు ఇచ్చిన క్రేజీ ఆన్సర్స్ లోంచి టాప్ 4 క్రేజీ పర్సనాలిటీస్ ఇప్పుడు ఇక్కడికి వస్తారు. వాళ్ళకు ఒక భయంకరమైన టాస్క్ పెడతాను నేను. రైట్, మా శివశంకర్ మాస్టర్, మా ఉదిత్ నారాయణ గారు, ఎక్సరా మేడం, పాప అన్నకు ట్రై చేసి తమ్ముడు పడ్డాడు. రమ్మా. ఓకే, మీ టాస్క్ ఏంటో చూద్దాం. అత్తమ్మ గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. పక్కలే ఇప్పుడు మీకు ఒక భయంకరమైన టాస్క్ ఉంది. ఇక్కడ నుంచి ఒక్కొక్క వాటర్ బాటిల్ తీసుకెళ్లి అక్కడ పెట్టాలి. అంతే, సింపుల్, ఈజీ. పాపం చేత్తో తీసుకెళ్తే చేతుల్లో పెడతాయి కాబట్టి చేతులు వద్దు, కాళ్లతో తీసుకెళ్లిపోదాం. ఇక్కడ దాకా వెళ్ళాక కాళ్ల మధ్యలో లాక్ చేసుకున్న బాటిల్ ని ముందుకు బెండ్ అయ్యి రివర్స్ లో ఆ ఫ్లోర్ మీద నుంచోబెట్టాలి. అమ్మాయిలు మీరేం టెన్షన్ పడకండి, ముందు అబ్బాయిలు ఆడతారు, వాళ్ళు ఆడగానే మనం చూసి నేర్చుకుందాం. ఓకే బాయ్స్, పొజిషన్. అక్కడ దాకా వెళ్ళాక రివర్స్ నుంచో పెట్టాలి బాటిల్. హియర్ వి గో. 3, 2, 1 గో. సౌండ్ వచ్చింది, సౌండ్ వచ్చింది, సౌండ్ వచ్చింది. ప్రైవేట్ బోట్ లోన మూన్ లైట్ నైట్ లోన సీ లో సెంటర్ కెళ్ళి ఆల్మోస్ట్ అదిగో వదిలేదు సార్. ఎస్, పట్టుకో 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 పట్టుకో. నైట్ లోన సీ సెంటర్ కెళ్ళి wanna have a bash. Thailand, Pakistan ఓ పక్క, చైనా, కజకిస్తాన్ ఓ పక్క, సన్లైట్ వచ్చే వరకు wanna have a romantic. ఓ హోల్డ్ 3 అయ్యో ఎస్, మీ మానసిక పరిస్థితి ఏంటి, మీ స్పందన ఏంటి? మొత్తం ఏడుగాడికి ఇరిగిపోయినా. ఆల్ పార్ట్స్ డిస్టర్బ్డ్ ఇన్సైడ్. ఎస్ ఎస్,
మీకు ఇది కంఫర్టబుల్ గా అనిపించినట్టుంది. రెండో పెట్టింది, లాస్ట్ పెట్టిన. ఆగు, ఆయన ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు. సౌండ్ పర్లేదు. మీ ఇద్దరు పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా నేను. రెండు ఇద్దరు. Here we go. Please be seated. Okay, ready? 3, 2, 1, go. ఈదమ్మా ఇది. గాలి నెలకితాయి. ప్రైవేట్ బోట్ లోన మూన్ లైట్ నైట్ లో సెంటర్ థాయిలాండ్ పాకిస్తాన్ ఓ పక్క చైనా కజకస్తాన్ ఓ పక్క సన్ లైట్ వచ్చే వరకు వన్ హ్యావ్ ఎ రొమాంటిక్ క్లాష్. రారా బ్రదరు సూపర్ బ్రదరు లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. ఓకే గో గో ఓకే బూమ్ బూమ్ ఓకే స్లోలీ ఓకే గో గో ఓకే. ఈ చేతి సర్దేసుకుంటా. రోజు ఇంట్లో మమ్మీ తినండమ్మా అంటే విన్నారా? డైటింగ్ మమ్మీ నేను అస్సలు తినకూడదు అన్న. పాపం ఈవిడ మాట్లాడేటప్పుడు మైకే బరువుగా ఉంది ఆవిడ దగ్గర. ఆవిడకి ఎన్ని కష్టాలు. సూపర్. అబ్బాయిలు కూడా ట్రై చేశారు, బట్ అమ్మాయిలు ఫస్ట్ అటెంప్ట్ లోనే. సో మీరు ఏదైనా చూసి నేర్చేసుకుంటారు మీరు, నాకు అర్థం అవుతుంది. మీరు ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేరు నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇంకో ఇద్దరు ఎవరైనా వస్తే బాగుంటుందేమో అని నా డౌట్. ఏమంటారు మీరు అందరూ? ఎస్ మేడం గారు రండి. ఆడద్దు, జడ్జి కింద. ఆడతారుగా? అసలా సమస్య లేదా? వద్దా? ఓకే, అయితే ఈవిడే ఆడతారు. ఈవిడితో పాటు మీరు వాళ్ళు ఆడినట్టు ఆడక్కర్లేదు, ప్రాబ్లం లేదు. మీరేంటంటే డైరెక్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి రివర్స్ లో తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టి. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. కూర్చోవాలి మేడం, కూర్చోవాలి. అధ్యక్ష కూర్చోవాలి ప్లీజ్, దయచేసి కూర్చోవాలి ప్లీజ్ బి సీటెడ్. కూర్చోండి. 3, 2, 1 గో. లోన మూన్ లైట్ నైట్ లోన సీలో సెంటర్ థాయిలాండ్ పాకిస్తాన్ ఓ పక్క చైనా కజకస్తాన్ ఓ పక్క సన్ లైట్ వచ్చే వరకు వన్ హ్యావ్ ఎ రొమాంటిక్ క్లాష్. లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. ఓకే గో గో ఓకే ఓకే
వెల్ డన్ సూపర్. ఇంతమంది ఆడారు, ఎవరైనా బాటిల్ నుంచోబెట్టారా? అందరు ఎందుకు ఉల్టాలు నుంచోబెడుతున్నారు? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపించింది, ఏంటి ప్రొసీజర్ ఏంటి? ఆలోచిస్తే సిక్కిస్తుంది, అడుగే వస్తే సిక్కిస్తుంది, అన్నాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం నీకుంటే ఓరయ్యో కళ్ళల్లో కడివిడి సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఊళ్ళంతా ఒకటే సిగ్గు. సిక్కిస్తుంది నీ చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అండ్ సూపర్ గా ఆడారు, ఆడిన వాళ్ళందరూ చాలా బాగా ఆడారు. అండ్ స్పెషల్లీ సన్నీ, థ్యాంక్ యూ సో మచ్ సన్నీ, వెల్ డన్, సూపర్. ఓకే, సో మీలో కూడా స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. సో ఇప్పటివరకు ఆడిన వాళ్ళలో గెలిచిన వాళ్ళు ఎలాగో ఇక్కడ దాకా వస్తారు. సో ఇక్కడ దాకా వచ్చే వాళ్ళు ఈ రౌండ్స్ లోనే గెలుస్తారని కాదు, సో హూ ఇస్ మోర్ క్రేజీ అంతే. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, దట్స్ వాట్ ఎక్స్ప్రెస్ ఆజాయిస్. సో ఇక్కడ రౌండ్స్ గానీ, పోడియంలు గానీ, స్కోర్లు గానీ ఏమీ ఉండవు, మీ ఇష్టం. మీరందరూ ఎంత ఎంటర్టైన్ చేస్తే అంత ఎంటర్టైన్ అవుతారు ఆడియన్స్. సో వాళ్ళని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి మీలోని స్పెషల్ టాలెంట్స్ బయటికి తీసుకొస్తున్నారా? మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో డైలాగ్ చెప్తా. యాక్షన్. క్షమించేశాడా? పోనీ కాళ్ళు పట్టుకోలేకపోయావా? రాస్కెల్ వాడిన నన్ను మాటలు అంటుంటే 2 పికల్స్ పోయి సారీ చెప్తావా? అయినా నీకు స్వీట్స్ తినడం ఇష్టం ఉండదు, నిన్న సంగీత్లో తిన్నావు. నీకు ఓడిపోవడం ఇష్టం ఉండదు, నిన్న క్రికెట్ లో కావాలని ఓడిపోయావు. నీకు తప్పు లేకుండా నువ్వు సారీ చెప్పావు, ఇవాళ చెప్పావు. దిస్ ఇస్ నాట్ యూ ప్రదీప్, నువ్వు మారిపోయావు. మన అభిప్రాయాలు, ఆలోచనలు, టేస్ట్లు అన్ని ఒకటే అయితే నాకు ఇంత కోపం వస్తుంటాను, ఇంత కూల్గా ఎలా అంటున్నావు? వెరీ గుడ్, సూపర్. నేను కూడా తాప్సీ గారితో మాట్లాడి దీని గురించి తెలుసుకుంటాను. అండ్ ఎస్, ఇంకా డైలాగా? ఓకే, యాక్షన్. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 1000 మందిని ఒకేసారి పంపు, నరకి పంపిస్తా. స్టార్టింగ్ లో అయితే షేర్ ఖాన్ ఈయన ఫ్రెండ్స్ అన్నట్టు, ఇదిగో ఒక్కొక్కరిని కాదు, కోపంగా డార్లింగ్, వార్నింగ్. ఓకే, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. వాడు దూరంగా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు షేర్ ఖాన్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపు, నరకి పంపిస్తా. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. చూచానా సన్నీ? అతిగా ఆవేశపడే ఆడిది, అతిగా ఆవేశపడే మొగాడు బాగుపడే చరిత్రలో లేదు. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఓకే, ఇది రజనీ గారి స్టైల్లో చెప్పు. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు, ఆడమగవాడు. ఈ ఆడమగవాడు ఎవడు? టేక్ 32 యాక్షన్. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. వెరీ గుడ్. ఎస్, చెప్పండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. ఓకే వర్ష, మీరు చెప్పండి డైలాగ్. ఈ చదువులు ఇవన్నీ నా వల్ల కావట్లే నాన్న, త్వరగా పెళ్లి చేసేయండి నాకు. ఓకే అమ్మా. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. ఏయ్ ఏయ్, రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు. మా వాళ్ళ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు నీకోసం, ఆగుమా. ఇప్పుడు చెప్పు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే, కానీ ప్రదీప్ ఒక్కసారి చెప్తే ఒకటేసారి చెప్పినట్టు. ఆవిడ అరుస్తున్నారని చెప్పి మనకంటే గట్టిగా అరిచేసి తొందరగా ఫినిష్ చేసి. ఒక జోక్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటుంటారు అనమాట. అమ్మాయి అంటే అబ్బాయితో, ప్రదీప్ నాకు రాత్రి ఒక కళ వచ్చింది అంటాడు. ప్రదీప్ అంటాడు, డార్లింగ్ ఏం కళ వచ్చింది అంటాడు. రాత్రి నువ్వు నాకు డైమండ్ నెక్లెస్ కొనిచ్చినావు అని
అమ్మాయి అంటది అవునా నాకు కూడా రాత్రి ఒక కళ వచ్చింది దాని బిల్లు మీ అయ్యనే కట్టిండని. ఓకే, మీ టాలెంట్స్ ఇలా ఉన్నాయి, నేను కూడా నా టాలెంట్ వాడతా. మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతా, దానికి మీరు సమాధానం చెప్పాలి. ఓకే మేడం గారు, మీరు సార్, ఎవరికి పళ్ళు ఊడితే మళ్ళీ రావు? ముసల వాళ్ళకి. No. పైన ఫస్ట్ నుంచి థర్డ్ పర్సన్. చచ్చిపోయిన వాళ్ళకి. మైక్ ఆవిడకి ఇవ్వ, నీ పక్కన ఆవిడకి ఇవ్వ. మేడం గారు చెప్పండి. కుక్కకి. కుక్కగా? ఓకే, ఎస్. కోంబుకి. దువ్వెన. రైట్ ఆన్సర్, ఎస్. ఇప్పుడు సీరియస్ క్వశ్చన్ అడుగుతా. ఒకవేళ మీరే కనుక పొలిటీషియన్ అయితే, మీరే కనుక ఎలక్షన్ లో నుంచుంటుంటే, మీరు ప్రజలకి ఏమని ప్రామిస్లు చేస్తారు? ఓన్లీ వీకెండ్స్ కాలేజ్ ఉండాలి. ఏం చెప్పినా నువ్వేమన్నా అంటే ప్రియమైన ప్రజలారా మీకోసం అని చెప్పమ్మా. చెప్పుడు. ప్రియమైన ప్రజలారా మీకోసం ఓన్లీ వీకెండ్స్ లోనే కాలేజ్ ఉండాలి. మనకి దొరికేదే బయట తిరగడానికి వీకెండ్స్, దాంట్లో కూడా కాలేజ్ పెడతారమ్మా మీరు? ఓన్లీ వీకెండ్స్ ఉండాలి. నేనయ్యా నీకు ఓటు. ప్రియమైన ప్రజలారా ఎడ్యుకేషన్ వితౌట్ ఎగ్జామినేషన్. వెరీ గుడ్ అమ్మా. నేను కష్టపడి దాచుకున్న చీటీలను ఏం చేసుకోవాలి? అంకుల్, ఎస్. ప్రియమైన ప్రజలారా మీకోసం నన్ను గెలిపిస్తే అమ్మాయిలందరికీ మేకప్ కిట్ ఫ్రీగా పంచుతా. జిందాబాద్ జిందాబాద్. అంకుల్ అన్న జిందాబాద్. అంకుల్ అన్న జిందాబాద్. అంకుల్ అన్నకే మన ఓటు. థ్యాంక్ యూ. ఏమైనా ప్రశ్న, ప్రతి అబ్బాయికి నేను ఒక బీర్ బాటిల్ కొనిస్తా. అప్పుడు డైలీ అయితే మామూలు కొంచెం ఆలోచిస్తారు. డైలీ వీకెండ్ స్పెషల్. బీర్ అక్కకి మన ఓటు. బీర్ అక్కకి మన ఓటు. థ్యాంక్ యూ. ప్రియమైన ప్రజలారా నన్ను గెలిపిస్తే మ్యాక్స్ 1 అనే తలకాయ నొప్పి తీపిస్తా. ఏ మ్యాథ్స్ 1 వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఫైనల్ ఇయర్ వరకు ఉంది నాకు అది. వెరీ గుడ్, సూపర్. ప్రియమైన ప్రజలారా మీకోసం ఉమెన్స్ కాలేజ్ లో యంగ్ లెక్చర్స్ ని యంగ్ బాయ్స్ లెక్చర్స్ గా పెట్టిస్తా. ప్రాబ్లం ఏం లేదు. ప్రియమైన ప్రజలారా, ప్రజలు కొంచెం దూరంగా ఉన్నారు, గట్టిగా చెప్పమ్మా. ప్రియమైన ప్రజలారా నన్ను గెలిపిస్తే నేను యాడ్స్ లేకుండా సీరియల్స్ పెట్టిస్తా. వెరీ గుడ్. ఆంటీలు ఎంత ఆనందపడతారు, యాడ్స్ లేకుండా సీరియల్ పెట్టిస్తుందంట ఆవిడ. ప్రియమైన ప్రజలారా ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చిన వాళ్ళందరికీ ప్రదీప్ తో సెల్ఫీ ఫ్రీగా ఇప్పిస్తా. వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? పొలిటీషియన్ నువ్వు అయితే పని నాకు పెట్టావమ్మా. ప్రియమైన ప్రజలారా నన్ను గెలిపిస్తే నేను ఎక్స్ప్రెస్ రాజాన్ని గిన్నిస్ రికార్డ్ లో ఎక్కిస్తా. ఎక్స్ప్రెస్ రాజానా గిన్నిస్ రికార్డ్ ఎక్కిస్తా? నేను స్టేజ్ ఎక్కితే చాలు నాయన, నాకు అవి ఇవి వద్దు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, సో స్వీట్. గ్యారంటీ గిన్నిస్ బుక్ కి వెళ్ళొచ్చు తెలుసా? ఇన్ని అద్భుతమైన బుర్రలు రోజు ఇక్కడికి వస్తున్నాయంటే నిజంగా ఇట్స్ ఎ మిరాకిల్. ఇట్స్ గణిత శాస్త్రంలోనే ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. ప్రియమైన ప్రజలారా లవర్స్ కి మొబైల్ రీఛార్జ్ ఫ్రీ. మాలాంటి సింగిల్ వాళ్ళకి మొబైల్స్ ఫ్రీ. మొబైల్స్ ఫ్రీ. ఎస్. టవర్ అక్కకి జిందాబాద్. టవర్ అక్కకి జిందాబాద్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అమ్మా సిగ్గుపడితే ఓట్లు రావు. ప్రియమైన ప్రజలారా నన్ను గెలిపిస్తే ఎగ్జామ్స్ తీసేస్తా. డోంట్ వేస్ట్ ద ట్రీస్. ఓ పేపర్ కాపాడడం కోసమా? ఇంకా నేను ఆన్లైన్ రాయిపిస్తా అయితే గ్యారంటీ ఎగ్జామ్లు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రియమైన ప్రజలారా నన్ను గెలిపిస్తే నేను ప్రదీప్ కి సెక్యూరిటీ కల్పిస్తా. ఒకసారి నుంచోమను, ఇలాను. ఎస్, తప్పకుండా నువ్వే సెక్యూరిటీ కల్పించాలి. ప్రియమైన ప్రజలారా మీరు కొట్టిన ప్రతి బంక్ కి 100 రూపీస్ పెట్రోల్ ఫ్రీ. ఎన్ని క్లాసెస్ బంక్
ఎన్ని క్లాసెస్ బంక్ కొట్టినా 100% అటెండెన్స్. ఇంకా ఉన్న మనోళ్ళకి అందరికి M1 బ్యాక్లాగ్స్ క్లియర్ చేపిస్తా. కాలేజీకి రావాలా రావక్కర్లేదా? రావాలి ఇష్టం ఉంటే. ఇష్టం ఉంటే ఓకే. ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటది కాలేజ్ లో. మీరు తప్పకుండా మినిస్టర్ అవ్వాలి సార్, మీరు అవ్వాలి. మన చర్చా వేదిక ముగించాం మనం. అండ్ చాలా అద్భుతమైన క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు అందరూ. ఇచ్చిన ఆన్సర్స్ లోంచి టాప్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు ఫర్ ద నెక్స్ట్ టాస్క్. ఓకే, సో ఇప్పుడు కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఈ రౌండ్ ఆడతారు. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. సో ముందుగా లేడీస్, మేడం గారు రండి. మీరు ఈ రింగ్ లో నుంచుంటారు. మీతో పాటు ఇంకో 6 కూడా ఆడతారు ఈ ఆట. రండి మేడం. ఎస్, ఓకే, మీరు అలాగే ఉండండి, ఇప్పుడు వస్తారు. అండ్ ఇప్పుడు ఈ రింగ్ ని ఫిల్ చేయాలి. సో ఈ రింగ్ లో రండి సార్ మీరిద్దరు. ఓకే, ఇప్పుడు మీకు వచ్చే టాస్క్ ఏంటంటే ఈ మొత్తం గ్రూప్ కి 2 బాల్స్ మీ కాళ్ళ దగ్గర పెడతాం. దాన్ని మెల్లగా తన్నుకుంటూ తీసుకెళ్లి ఆ రింగ్ లోకి తీసుకెళ్ళాలి. ఓకే, ఇట్ సైడ్ డైరెక్షన్ లో బాల్ ఉంటుంది, ఇట్ సైడ్ డైరెక్షన్ లో బాల్ ఉంటుంది. సో 2 బాల్లు మీరు అందులోకి తీసుకెళ్ళగలిగితే డబుల్ పాయింట్స్ వస్తాయి. 1 బాలే తీసుకెళ్ళగలిగితే మిగతా బాల్ వేస్ట్ అయిపోతుంది. రెడీయా? 3, 2, 1 గో. ఇంకో బాల్. ఏం చేస్తున్నారమ్మా? స్టేషన్ కాడా స్టేషన్ కాడా ముస్కాలిస్తూ సోకుల్ మాడ బస్తీ కూరలు ఢైరో అన్న జారే అన్నంలే బీబీ నగరం జంక్షన్ కాడా చేస్తూ తోడా తోడా కాలు శాటు సై సై అన్న నై నై చెప్పినలే పరుగులు పెట్టి నేరుకొచ్చి గీడనే ఆగినలే. ఎందుకు రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా. చిక్కు బండంబో ఓ చిక్కు బండంబో మా పులుకుల గుంటంబో వేరే డైరెక్షన్ మీరు ఆడుతున్నారు కదా ఇప్పుడు. ఆడండి. నానా అందరు కలిసి అలాగే కూర్చోండి. అందరు కలిసి కూర్చోండి. కింద కూడా ఉన్నాడు. కూర్చోండి, నుంచున్నారే. వెల్ డన్, వెల్ ప్లేడ్, డీసెంట్. అమ్మాయిలు మీరు ఒకళ్ళే కరెక్ట్ గా పద్ధతిగా ఆడారు. అది మీకు ఇచ్చిన బాల్ కాదు, వాళ్ళదైనా సరే చాలా చక్కగా అందులో తోశారు. ఇటు సైడ్ 5, అటు సైడ్ అబ్బాయిలు అయితే 2 ఇస్తే ఒకటి దగ్గర దాచుకుని ఒక దాన్ని ఆడేసి అగ్రగిలి 2 వదులుతున్నారు వాళ్ళు. వెల్ డన్, సూపర్ సూపర్. ప్రజలారా ఇప్పుడు కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. సో అద్భుతాలు ఎలా ఉంటాయో చూద్దాం. టాప్ రోలో సెకండ్ గర్ల్. ఓకే, బాయ్స్ లో పై రోలో ఫస్ట్ అండ్ థర్డ్.
ఓకే రెడీయా? రూల్స్ అని తెలుసుగా? రెడీ? అప్పుడే కదా 3, 2, 1 గో. రౌండ్ తీరండి. నా ఇంజిన్ చేసి హీటెక్కించు చక్రం రోహో అని కదిలితే ఆగన్ రోహో నా గాడి పట్టా లెక్కించి సరలాగించు మిరియా కూడా స్టేషన్ కాడా ముస్కాయిస్తూ మిరియా కూడా స్టేషన్ కాడా ముస్కాయిస్తూ సోకుల్ మాడ బస్తీ కోరలు భైరో అన్న గ్యారే అన్నంలే బీబీ నగరం టెన్షన్ కాడా ఈసారి ఈయన ఆడతారు. ఎందుకు ఆగినవే పోరి? రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిందే లాల్ జెండా. ఓ చిక్కు చిక్కు బండమ్మో, ఓ చిక్కు చిక్కు బండమ్మో, మా పులుకుల గుంటమ్మో, నా చెయ్యేస్తే నీ ఇంజిన్ పేలిపోతమ్మో. ఓ చక చక పరుగమ్మో, నీ పురుగులు ఆపమ్మో, నా గాల్లో పడితే నీ పట్టాల పట్టమ్మో. ఓయ్ సాల్లే నువ్వు అచ్చాటి కంటే నా ఏసీ కోగినే ఉల్కం రాలెక్క ముస్తా చేసి నువ్వు టికెట్ ఇస్తే ఒక్కసారి టూర్ వస్తానులే. బందురి మంచం పెద్దల మీరు వెళ్ళిపోండి గర్ల్స్. ఓకే వెల్ సూపర్. సో మీ అందరిలో ఈ కుర్చీలోకి రాబోతున్న వాళ్ళు కార్తీక్, అండ్ వన్ మోర్. ఎస్ మేడం గారు రండి, కమాన్. इश्क कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया. ఓకే సూపర్ గా మిమ్మల్ని స్వాగతించి మరి పంపించారు మీ వాళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అక్షర్ అండ్ కార్తిక్ మీరు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడబోతున్నారు. సో మీ ఇద్దరిలోంచి ఎవరో ఒకళ్ళు మాత్రమే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. సో 1 by 1 మీరు ఆ చైర్ లో కూర్చుంటారు. ఓ గిరగిరా తిరుగుతా హై, కానీ అది తిరిగిన తర్వాత మీ పరిస్థితి వేరేలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇద్దరు ముగ్గురుగా కనిపిస్తూ ఉంటారు మీకు. రైట్, ముందు నీతో ట్రై చేస్తాను, నీకు ఇలాంటి అలవాటు కాబట్టి. ప్లీజ్ కూర్చో. నువ్వు తిరగడం మొదలెట్టాక నేను వాళ్ళని నుంచో పెడతాను ఒక్కొక్కరిని. కింద బాల్స్ ఉంటాయి, ఇక్కడ నేల మీద వేసి ఉంటాయి. నువ్వు పరిగెత్తుకుంటూ ఆ బాల్ దగ్గరికి వెళ్ళాలి, ఆ బాల్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, హియర్ వి గో. 3, 2, 1 గో. ఆయనే అనుకున్నాడా?
మేడం రెక్సోనా మీరు నుంచి Five, 4, 3, 2, 1. పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఈ కంగారు పాడుగాను అబ్బా ఎందుకంటే మెట్లకి వీళ్ళు వాళ్ళకి అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ బ్రేకింగ్ కూర్చోండి నా కన్నీలకు నేనే ఖర్చు దిక్కదున్నదే వాళ్ళకే కాదు నేను ఆపి ఇంకా బాల్ వేసేప్పుడు నా ముందు నుంచి సరే ఇట్లా వెళ్తారు ఎవరని చూస్తే కుర్చీలో ఎవరు లేరు ఆపితే కుర్చీ ఆగుతుంది బంగారం ఆగాక దిగాలి మనం ఓకే ఓకే ఆ వీల్లోంచి బయటికి వెళ్తాం అని చెప్పి వెళ్ళి అక్కడ పడి మరి లేచావు వెల్ డన్ వెరీ వెల్ ప్లేడ్ సూపర్ సో ఆయన పరిస్థితి అలా ఉంది మరి ఆవిడ పరిస్థితి ఏమవుతుందో చూద్దాం మనం ఓకే మేడం గారు 3, 2, 1 గో తిక్క తిక్క తిక్కగున్నదే ఉన్నదే దక్కులో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ గుక్క పెట్టి చెవుమన్నదే చీటింగ్ అంతా చీటింగ్ అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ 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 ఏమైంది అరే 5, 4, 3, 2 గో పడతా తల్లి ఎక్కడికి వెళ్తాడా బాల్ పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా జోడు తీసుకొచ్చా ఎవరికి ఇస్తావు ఎవరి కోసం తీసుకెళ్తున్నావు అయిపోయింది థ్యాంక్ యూ చాలా బాగా థ్యాంక్ యూ వెరీ గుడ్ కంగ్రాట్స్ చాలా అద్భుతంగా ఆడింది ఇవిడ అంటే చిన్నప్పుడు జంగిల్ బుక్ చూసినప్పుడు అప్పుడు అని ఎందుకంటే పాపం ఆడ తిరిగినంతసేపు బాగానే తిరిగింది తిరుగుతున్నంత సేపు అరుస్తున్నావు చూసా అని సూపర్ గా ఆడారు వెల్ డన్ సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళే విన్నర్ అండ్ ఆ ఒక్కళ్ళు ఎవరంటే పట్టుచిరే కట్టాల
5,000 rupees worth gift voucher. Congratulations. What energy. Super sportive గా ఉన్నారు and keep smiling like that. Thank you so much. And ప్రతి ఒక్కళ్ళకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ వింత వింత రౌండ్లన్నీ ఆడారు అండ్ వింత వింత సమాధానాలన్నీ చెప్పారు. ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో ఏంటో, బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే పట్టు చిరే కట్టాలే గురు వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమైన అత్తమ్మ గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఎట్లుంటో అట్లే ఆ సమస్య పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు, నువ్వు కోడి పెట్ట. నేనే పుట్టు పుట్టు మా పక్కలు ఆడుకో.